అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనం 10వ తరగతి తెలుగు వాచకంలోని కృష్ణస్వామి ముదిరాజ్ రచించినటువంటి భాగ్యోదయం అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ముందుగా పాఠం ఉద్దేశం. స్వయం కృషి, ఆత్మవిశ్వాసం ఉంటే అంటే స్వశక్తి, తనపై తనకు నమ్మకం ఉంటే ప్రతి ఒక్కరూ ఏమైనా సాధించగలరు. అన్ని వర్గాల వాళ్లలో సామాజిక భాగస్వామ్యం, చైతన్యం అవసరం. స్వార్థం పెరిగిపోతున్నటువంటి అంటే నేను నా అనేటటువంటి స్వార్థం పెరిగిపోతున్నటువంటి ప్రస్తుత మన సమాజంలో ఇతరుల గురించి ఆలోచించి ఇతరుల యొక్క ప్రగతికి అభివృద్ధికి తోడ్పడేటటువంటి వ్యక్తులు అరుదు, చాలా తక్కువగా ఉంటారు. అటువంటి వ్యక్తిత్వం నుండి స్ఫూర్తి పొందడమే ఈ పాఠం ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. భాగ్యోదయం అనేటటువంటి ఈ పాఠ్యాంశం జీవిత చరిత్ర ప్రక్రియకు చెందినది. విభిన్న రంగాలలో పనిచేస్తూ సమాజం మీద ప్రభావం చూపినటువంటి వ్యక్తుల విశిష్టతలను తెలుపుతూ రాసే గ్రంథమే జీవిత చరిత్ర. విశిష్ట వ్యక్తుల అంటే గొప్ప వ్యక్తుల యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలను తెలుసుకొని ఒక క్రమంలో ఒక పుస్తకంలా రాస్తే దానిని జీవిత చరిత్ర అంటారు. భాగ్యరెడ్డి వర్మ కుమారుడైనటువంటి ఎంబి గౌతమ్ రచించిన భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర గ్రంథంలోని కృష్ణస్వామి ముదిరాజ్ రాసిన వ్యాసంలోనిదే ప్రస్తుత మన పాఠ్యభాగం. రచయిత పరిచయం. హైదరాబాదులో సామాజిక రాజకీయ ఉద్యమాలకు నాంది గీతం పలికిన చైతన్యశీలి కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్. ఈయన స్వాతంత్ర్య సమరయోధుడిగా, రచయితగా, జర్నలిస్టుగా, విద్యా సంస్థల స్థాపకుడిగా, విద్యావేత్తగా, హైదరాబాద్ నగర మేయర్గా, ఆంధ్ర మహాసభ నిర్వాహకుడిగా, బహుజన సమాజ సంస్కర్తగా ప్రజల మన్ననలను, గౌరవాన్ని అందుకున్నటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి, మల్టీ టాలెంటెడ్ పర్సన్ అన్నమాట. 1957లో హైదరాబాద్ నగర మేయర్గా ఎన్నికై హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం రాబోయే 30 ఏండ్ల అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసినటువంటి దార్శనికుడు కృష్ణస్వామి ముదిరాజ్. దక్కన్ స్టార్ అనేటటువంటి ఆంగ్ల వారపత్రికను స్థాపించి, ఇంగ్లీష్ వీక్లీని స్థాపించి సంపాదకుడిగా విలువైనటువంటి సంపాదకీయాలు, వ్యాసాలు ఈయన రచించాడు. హైదరాబాద్ చరిత్రను తెలుసుకోవడానికి ఈయన రచనలు ప్రామాణిక ఆధారాలుగా నిలబడతాయి. అంతేకాదు, హైదరాబాద్ నగరాన్ని ఛాయాచిత్రాల్లో అంటే ఫోటోగ్రాఫ్స్లో 1000 పేజీల్లో బంధించి పిక్టోరియల్ హైదరాబాద్ అనే అద్భుతమైనటువంటి గ్రంథాన్ని చరిత్రకు దృశ్య రూపంగా మనకి అందించడం జరిగింది. కృష్ణస్వామి ముదిరాజ్ తన మిత్రుడు భాగ్యరెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతి కోసం అంటే వెనుకబడిన కులాల యొక్క ప్రగతి కోసం, నిమ్న జాతుల అభివృద్ధి కోసం కృషి చేశాడు. 1948వ సంవత్సరంలో ఉర్దూలో హైదరాబాద్కి 30 సాలా సియాసీ జదూజిహిద్ పేరుతో హైదరాబాదులోని రాజకీయోద్యమాలపై గ్రంథాన్ని రచించారు. భారత ప్రభుత్వంచే భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర రాసేటటువంటి సంఘంలో ప్యానెల్ సభ్యుడిగా కృష్ణస్వామి ముదిరాజ్ నియమితులయ్యారు. ప్రవేశిక. ఆయన అనేక బహిరంగ సభలు నిర్వహించాడు. సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి తన జాతి జనులను ఏకతాటిపై నడపగలిగాడు. ఆయన చేపట్టినటువంటి పనులలోకెల్లా మరపురానిది దేవదాసి, మురళి, వేశ్య సంప్రదాయాలను అడ్డుకోవడం. ఆడ మగ పిల్లలను దేవునికి వదిలివేయడాన్ని ఈయన తీవ్రంగా నిరసించాడు.
తాగుడును మానిపించాడు. ఈ విధంగా సామాజిక బాధ్యతను నెరవేర్చడానికి తన జీవితాన్నంతా ధారపోసే మహోన్నత వ్యక్తులు కొందరే ఉంటారు. ఆ కొందరిలోనూ ముందు వరుసలో ఉండే భాగ్యరెడ్డి వర్మ గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం. తన జాతి జనుల బాగు కోసం, తన జాతి ప్రజల యొక్క మేలు కోసం చిన్నప్పటి నుండే అంకితమైనటువంటి భాగ్యరెడ్డి వర్మ 1888లో పుట్టినాడు. ఆయన చిన్నప్పుడు చదువుకున్నటువంటి చదువే ఆయన జీవిత గమనాన్ని నిర్ణయించింది. అంటరాని వర్గాలు అప్పటికి అనుభవిస్తున్నటువంటి అవస్థల నుంచి గట్టెక్కించడానికి ఆయన అంకిత భావంతో పనిచేశాడు. భాగ్యరెడ్డి వర్మ తన జాతి ప్రజలు అస్పృశ్యులుగా, అంటరాని వాళ్ళగా హిందూ సమాజంలో ఎన్నో అవమానాలు పొందుతున్నారు, సామాజిక వివక్షకు గురి అవుతున్నారు అని ఎంతో బాధపడ్డారు. తాను వాళ్ళని ఆ అవస్థల నుంచి బయటపడేయాలి అని అంకిత భావంతో కృషి చేశారు. తాను చదివినటువంటి చదువు వలన కుల వ్యవస్థ అంటే ఏమిటో, కుల వ్యవస్థ యొక్క నిజ స్వరూపం ఎటువంటిదో ఆయనకు అవగతమైంది, అర్థమైంది. ఇందుకు ధర్మశాస్త్రాలను, చరిత్రను బాగా చదివినాడు. ధర్మశాస్త్రాలు, చరిత్రను బాగా చదవడం వల్ల అంటరాని వర్గాల కడగండ్లను అర్థం చేసుకోవడానికి, అంటరాని వర్గాల వాళ్ళ యొక్క కష్టాల్ని, తిప్పల్ని బాగా అర్థం చేసుకోవడానికి, అంతేకాకుండా ఆ కష్టాల్ని, కడగండ్లను నిర్మూలించి వారిలో సామాజిక వికాసాన్ని, సామాజిక చైతన్యాన్ని కలిగించడానికి ఆయనకు దారి దొరికినట్టయింది. అత్యంత ముఖ్యమైనటువంటి ఈ పనికి సంబంధించి ఆచరణ, ఆలోచనలో భాగ్యరెడ్డి వర్మ పూర్తి స్వేచ్ఛను అనుభవించారు. స్వతంత్రంగా, యథేచ్ఛగా పనిచేశాడు. ప్రభుత్వ పక్షం నుంచి సైతం, అంటే ప్రభుత్వం నుంచి కూడా ఆయనకు అండ దొరికింది, తోడు ఆసరా దొరికింది. అణగారిన కులాల నాయకులతో కూడా, అంటే నిమ్నజాతుల యొక్క కుల నాయకులతో కూడా ఈ క్రమంలో ఆయనకు పరిచయం ఏర్పడింది, పరిచయం పెరిగింది. క్రమక్రమంగా వారి నుంచి సహకారం, నైతిక మద్దతు కూడగట్టుకున్నాడు. గొప్ప మనుషులలో, సంస్కర్తలలో, అంటే సమాజాన్ని బాగుపరచాలి అనుకునేటటువంటి వారిలో ఉండే చిత్తశుద్ధి, అంటే స్వచ్ఛమైన మనస్సుని అలవర్చుకుని ఆయన అంటరాని వర్గాల యొక్క ఉన్నతి కోసం, అభివృద్ధి కోసం సంస్కరణ మొదలుపెట్టాడు. ఒకవేళ హిందూ మతం, హిందువులు తమ చరిత్రను లిఖితబద్ధం చేయాలనుకుంటే సంస్కర్తగా భాగ్యరెడ్డి వర్మ పేరు మొదటి స్థానంలో, తొలి స్థానంలో ఉంటుంది. ఆనాటి సమాజంలో వెనుకబడిన వర్గాల లేదా అణగారిన వర్గాల వికాసానికి, అభివృద్ధికి ఆయన తన సమస్తాన్ని అర్పించాడు. తన తెలివితేటలను కేవలం అందుకోసమే వెచ్చించాడు. ఏమీ ఆశించకుండా తమ కోసం ఎప్పటికీ పనిచేసే భాగ్యరెడ్డి వర్మను చూసి అంటరాని వర్గాలన్నీ కూడా ఆయనను తిరుగులేని నాయకునిగా ఒప్పుకున్నాయి. చిత్తశుద్ధి, నిజాయితీ, పట్టుదలతో, అంటే స్వచ్ఛమైన మనస్సుతో, చెప్పింది చేసేటటువంటి నిజాయితీతో, వదలని పట్టుదలతో పనిచేసేటటువంటి భాగ్యరెడ్డి వర్మ అచిరకాలంలోనే, అంటే చాలా తక్కువ సమయంలోనే వారి యొక్క నమ్మకాన్ని చూరగొనగలిగాడు. తమ దుస్థితికి కారణం తమ అజ్ఞానం, ఉదాసీనతే అన్న ఎరుకను తన అనుచరులలో కలిగేటట్లు చేయగలిగాడు భాగ్యరెడ్డి వర్మ. భాగ్యరెడ్డి వర్మ నిమ్న వర్గాల యొక్క దుస్థితికి కారణాలను స్వయంగా వారే తెలుసుకునేలా చేయగలిగాడు. తమ యొక్క అజ్ఞానం, తమ ఉదాసీనత వల్లనే, అంటే తమ ఉపేక్ష లేదా నిర్లిప్తత వల్లనే తాము కష్టాల్లో ఉన్నట్లుగా వారు గుర్తించేలా, గ్రహించేలా చేయగలిగాడు. మనుషులంతా పుట్టుకతో సమానమని, ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు అన్న సత్యాన్ని తెలుసుకునేటట్లుగా చేశాడు.
అయితే లోపల జీర్ణించుకుపోయినటువంటి మూఢనమ్మకాలు, అజ్ఞానాన్ని తొలగించడం అంత సులువు కాదన్నది తెలిసిందే. అయితే కొద్దిగానే అయినప్పటికీ ఆయన నిరంతర శ్రద్ధ వలన అంటరాని వర్గాలు చదువుపై చూపు పెట్టడం సాధ్యమైంది. ఇందువలన కొన్ని సాంఘిక దురాచారాలు మటుమాయం కావడం జరిగింది. ఈయన సమాజాన్ని సంస్కరించాలి అని అనుకున్నాడు. వీళ్ళ కులాల వాళ్ళు కూడా చదువుకోవాలి, బాగుపడాలి, సమాజంలో ఓ గుర్తింపు తెచ్చుకోవాలి అని తపించాడు. వాళ్ళు చదువుకుంటేనే, అంటే వాళ్ళ అజ్ఞానం తొలగితేనే వాళ్ళు గౌరవింపబడతారు అని వాళ్ళకి తెలిసేలా తెలియజెప్పాడు. ఎంత చెప్పినప్పటికీ కూడా లోపల జీర్ణించుకుపోయినటువంటి మూఢనమ్మకాలు అనేటటువంటి అజ్ఞానాన్ని వెంటనే తొలగించడం అంత సులువైన విషయమేమీ కాదు. అయితే చెప్పగా ఎల్లప్పుడూ కూడా ఆ విషయాల మీద శ్రద్ధ పెట్టడం వల్ల వాళ్ళల్లో కొంత మార్పు వచ్చింది. చదువుపై వాళ్ళు దృష్టి పెట్టారు. వాళ్ళు చదువుకోవడం వల్ల సమాజంలో ఉన్నటువంటి కొన్ని దురాచారాలు తొలగిపోవడం జరిగింది. భాగ్యరెడ్డి వర్మ అనేక బహిరంగ సభలు నిర్వహించాడు. సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి తన జాతి జనులను ఏకతాటిపై నడపగలిగాడు. ఆయన చేపట్టినటువంటి పనుల్లోకెల్లా మరపురానిది దేవదాసి, మురళి, వేశ్య సంప్రదాయాలను అడ్డుకోవడం. ఆనాటి సమాజంలో ఈ దేవదాసి, మురళి, వేశ్య సంప్రదాయాలనేవి నాటుకొని పోయాయి. అవి దురాచారాలు అని వాళ్ళకి తెలియజేయడమే కాకుండా ఆ సంప్రదాయాలను ఆయన అడ్డుకున్నారు. ఆలయాల్లో నృత్యం చేస్తూ ఆలయ సేవకే అంకితమైనటువంటి వాళ్లను దేవదాసీలుగా పిలిచేవాళ్ళు. ఈ దేవదాసీ వ్యవస్థ అనేది చాళుక్యుల కాలం నుండే ఉన్నట్లుగా మనకు చరిత్ర ఆధారంగా తెలుస్తుంది. కాలక్రమంలో దేవదాసీలు చిన్న చూపుకు గురైనారు. అనేక ఉద్యమాలు, నిరసనల కారణంగా ఈ దేవదాసీ వ్యవస్థ లేకుండా పోయింది. పసివాళ్లైన ఆడ మగపిల్లలను దేవునికి వదిలివేయడాన్ని భాగ్యరెడ్డి వర్మ తీవ్రంగా నిరసించాడు. తాగుడు వలన కుటుంబాలు ఎట్లా గుల్లగా మారిపోతాయో కుల పెద్దలకు ఆ మహమ్మారి గురించి చెప్పి వారిని మానిపించగలిగాడు. లక్ష్య సాధన కోసం ఒక పద్ధతిలో జరిగే పనిని కార్యాచరణ అంటారు. నిరంతరం తన కార్యాచరణకు, ఎల్లప్పుడూ కూడా తన కార్యాచరణకు దొరికే సహకారం వల్ల ఆయన కొన్ని కుటుంబాలను ఈ దురాచారాల నుండి బయటపడేలా చేశాడు. తాగుడు వలన, అంటే మద్యపానం వలన తమ కుటుంబం అంతా కూడా చితికిపోతుందని, గుల్లగా మారిపోతుంది అని కుల పెద్దలకు వివరంగా చెప్పాడు. చదువుకుంటే గౌరవం లభిస్తుంది, ఇలా తాగుడికి బానిసలైతే ఆరోగ్యం పాడవుతుంది, డబ్బు నశిస్తుంది, బంధువులు స్నేహితులు అందరూ దూరం అవుతారు, ఈ మద్యపానం ధూమపానం లాంటివి చేయడం వల్ల క్యాన్సర్ వంటి భయంకరమైనటువంటి రోగాలు కూడా వస్తాయి అని వాళ్ళందరికీ వివరంగా చెప్పి తాగుడును మానిపించగలిగాడు. భాగ్యరెడ్డి వర్మ నిమ్న జాతుల్లో చదువుపైన శ్రద్ధను కలిగించడమే కాకుండా వాళ్ళల్లోని కొన్ని సాంఘిక దురాచారాలను నిర్మూలించాడు. అంతేకాకుండా వారందరినీ కూడా ఒకే మార్గంలోకి, ఏకత్రాటిపైకి తీసుకొచ్చాడు. వారిలో ఐకమత్యాన్ని పెంచాడు. అంతేకాకుండా మద్యపానం, అంటే తాగుడు వంటి చెడు అలవాట్లను వారి చేత మాన్పించగలిగాడు. కొన్ని కుటుంబాలను దురాచారాల నుంచి తప్పించగలిగాడు. ప్రతి ఏటా జరిగేటటువంటి మత సాంఘిక సభలకు భాగ్యరెడ్డి వర్మ హాజరయ్యేవారు. ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే ప్రముఖులపై ఆయన ప్రభావం ఎంతగానో ఉండేది. ఆంధ్ర మహాసభ, ఆది హిందూ మహాసభ, అఖిల భారత అంటరాని వర్గాల సభ వంటి సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి అనేక సభలలో భాగ్యరెడ్డి వర్మ చురుకుగా, చలాకీగా పాల్గొన్నాడు. ఆయన పాల్గొన్నటువంటి ప్రతి సభలో తన జాతి జనులు ఎదుర్కొంటున్నటువంటి భరింపరాని దుర్భర పరిస్థితులపై వివరంగా చెప్పేవాడు.
ఆయన జనజీవితంలో కాలు పెట్టిన దాదిగా మొత్తం 3348 ఉపన్యాసాలిచ్చినట్లు తేలింది. ఆయన అణగారిన వర్గాలలో చైతన్యాన్ని తేవడానికి కృషి చేసినాడు. భాగ్యరెడ్డి వర్మ ఎన్నో బహిరంగ సమావేశాల్లో, సభల్లో మాట్లాడాడు. ఆయన మాట్లాడినటువంటి ప్రతి ఉపన్యాసంలో కూడా తన జాతి ప్రజల యొక్క దుస్థితిని, అవస్థలను గురించి చెప్తూ వారిని ఆ అవస్థల నుండి గట్టెక్కించడానికే ఆయన కృషి చేశాడు. అసమానతలు తొలగి సమానత్వం రావాలి అని ఆయన కోరుకున్నాడు. ఆయన జీవితకాలంలో మొత్తం 3348 ఉపన్యాసాలిచ్చి అణగారిన వర్గాల ప్రజలలో చైతన్యాన్ని కలిగించాడు, వారిని జాగృతం చేశాడు. 1925లో న్యాయమూర్తి రాయ్బాలా ముకుంద్ అధ్యక్షత వహించినటువంటి ఒక సభలో హైదరాబాదు సంస్థానంలో గల ఆది హిందువుల ప్రతినిధులంతా ఆయనను తమ మార్గదర్శకునిగా ఎన్నుకున్నారు. ఇది ఏ సామాజిక వర్గపు నాయకునికైనా కూడా గర్వకారణమవుతుంది. ఆయన 1925లో ఆది హిందువుల ఆటల ప్రదర్శన నిర్వహించి ఆది హిందూ యువతీ యువకులు సవర్ణ యువతీ యువకులతో సమంగా రాణిస్తారు అని నిరూపించాడు. భాగ్యరెడ్డి వర్మ తాము అంటరాని వారం కాదని, ఈ దేశ మూలవాసులైనటువంటి ఆది హిందువులమి అని పేర్కొన్నాడు. తమ జాతివారు అంటరాని వారిగా, అస్పృశ్యులుగా అవమానాలు పొందడం ఆయన భరించలేకపోయాడు. కాబట్టి వారి జాతి వారిని ఆది హిందువులుగా సంబోధించాలి అని కోరాడు. ఆది హిందువుల ప్రతినిధులందరూ కూడా భాగ్యరెడ్డి వర్మని తమకు దారి చూపించేటటువంటి మార్గదర్శకునిగా 1925లో ఎన్నుకున్నారు. ఇది ఏ సామాజిక వర్గపు నాయకునికైనా గర్వించదగ్గ విషయం. ఆయన 1925లో ఆది హిందువుల యువతీ యువకులకు ఆటల ప్రదర్శనను ఏర్పాటు చేసి వారు అగ్రకులాల యువతీ యువకులతో ఏమాత్రం తీసిపోరు, వారితో సమంగా రాణిస్తారు అని నిరూపించాడు భాగ్యరెడ్డి వర్మ. ఆది హిందువుల మేలు కోసం వర్మ నిరంతరం చేపట్టినటువంటి కార్యాచరణ ఎంతోమంది ప్రముఖుల మనసులను చూరగొని వారు ఆది హిందువులకు దగ్గరయ్యేలా చేసింది. భాగ్యరెడ్డి వర్మ నిరంతర కార్యాచరణ సభల వలన ఆది హిందూ సమాజం జాగరూకమయ్యింది. ఆది హిందువులు సొంత కాళ్ల మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గమని వర్మ బలమైన నమ్మకం. ఈ విషయంలో ఆయన ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తన బాధ్యతను గుర్తించేలా చేశాడు. భాగ్యరెడ్డి వర్మ కృషి, పోరాటం ఫలితంగా ప్రభుత్వం ఆది హిందువుల కోసం ఎన్నో పాఠశాలలను నెలకొల్పింది. 1931 జనాభా లెక్కల సేకరణ సందర్భంగా వర్మ ఎంతగానో శ్రమపడి అంటరాని వర్గాలను ఆది హిందువులుగా నమోదు చేయించాడు. ఇది భాగ్యరెడ్డి వర్మ నాయకత్వ పటిమకు మచ్చుతునక. హిందూ సమాజం మొత్తంగా ఆయనకు రుణపడి ఉండాలే. ఈ చర్యతో హిందూ సమాజాన్ని ఆయన చీలికలు పేలికలు కాకుండా, అంటే ముక్కలు కాకుండా రక్షించగలిగాడు. నిమ్న జాతుల సముద్ధరణ కోసం చిత్తశుద్ధితో, నిజాయితీగా దీనజనోద్ధరణకు కృషి చేసినటువంటి భాగ్యరెడ్డి వర్మ గురించి తెలుసుకున్నారు కదా. మరో పాఠంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.